కొత్త చెట్టుకు సరైన స్థలం. ఇది చాలా అందంగా ఉంది. ఇది మన భవిష్యత్తు. విద్య మన భవిష్యత్తుకు పునాది. ప్రకృతి జీవితాన్ని పోషించినట్లే జ్ఞానం ఆత్మను పోషిస్తుంది. మనం రెండింటినీ రక్షించుకుందాం. రాజు మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు నా పిల్లలతోటి ఈ వీడియో తీస్తున్న కారణం వచ్చేసి బాధతో తీస్తున్నా. ఎందుకంటే హరిశ్రీ ముదిరాజు పేపర్ పట్టుకున్నటువంటి విధానం మీకు కనపడుతుంది. అదేవిధంగా హరిశ్రీ పట్టుకున్నటువంటి ముదిరాజు పట్టుకున్నటువంటి నా చిన్న కొడుకు. అయితే రీసెంట్గా నేను కేంద్ర విద్యాలయంలో మా పిల్లలకు సీటు గురించి అప్లై చేయడం జరిగింది. బాలవాటిక 3 గురించి ఇతనికి అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఏం జరిగింది, ఎలా జరిగింది, అదేవిధంగా ఇతనికి వచ్చి ఫస్ట్ క్లాస్ అప్లై చేయడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత రీసెర్చ్ చేసే సందర్భంలో నా పిల్లలు ఎదిగే ప్లేసుల్ని, అంటే ఇది ప్రతి ఒక్క ముద్రాజు బిడ్డకు ఇది వినాల్సినటువంటి మాట. ఎందుకు చెప్పాలంటే ఎదుగుదలనే బునాదులనే మనకు పెద్ద గుణపం చెప్పేది. ఈ విషయంకి వచ్చేసి ముద్రాజు పెద్దలకు ఎన్నోసార్లు నేను మాట్లాడడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అదే విధానంగా ఎదుగుదలనే రిజర్వేషన్ అడ్డొస్తుందని చెప్పేసి చెప్తున్న సందర్భంలో ఎన్నోసార్లు ఇక ప్రతి ఒక్క తండ్రి కష్టపడుతున్నారు మైపి. ఎందుకంటే ఇక ఆధార్ కార్డ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఓకేనా, ఇంపార్టెంట్ అని చెప్తే ఎవరికి నమ్మట్లేదు కదా. ఆధార్ కార్డ్ తోటి మనకు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఓకేనా, ఈ ఆధార్ కార్డ్ తోటి ఇక ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఓకేనా, ఈ ఆధార్ కార్డ్ తోటి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఇక ఆధార్ కార్డ్ తోటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఓకేనా, ఇదే విధానంగా ఇప్పుడు నా చిన్న కొడుకుకి అట్లే జరిగినాయి కదా, మరి పెద్ద కొడుకు కూడా సేమ్ అట్లే వచ్చినాయి. ఓకేనా, పెద్ద కొడుకు కూడా సేమ్ అవే పేపర్లు. మరి ఆధార్ కార్డుకు ఎన్ని లింకులు ఉన్నాయి కదా, మరి రిజర్వేషన్ కూడా అన్ని లింకులు చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు నా పిల్లలకు ఈ సంవత్సరం రాలేదు. ఓకేనా, మరి సీటు రానందుకు నన్ను నేను చింతించుకోవాలనా లేకపోతే బాధపడాలనా? ప్రతి ఒక్కరు రిజర్వేషన్లో జాతి అంటారు. నాకెందుకు జాతిలో నేను ముదిరాజుగా ఉన్నందుకు, నేను పుట్టినందుకు చాలా బాధపడుతున్నా. అందులో మళ్ళీ నా పిల్లలు ముదిరాజులో జన్మించినందుకు చాలా బాధపడుతున్నా. ప్రతి ఒక్కరూ జాతి సమస్య అంటే నా ఇంటిపైన ఎఫెక్ట్ పడ్డది. రిజర్వేషన్ అంశం నా ఇంటిపైన ఎఫెక్ట్ పడ్డది. కన్నది నేనే. నారు పోసిన నీళ్ళు పోయేదా అన్న సామెత చెప్తారు కదా. ఎట్లయినా సరే నేను పోషించుకుంటా. నేను ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలుగుతా, కెపాసిటీ ఉంది నాకు, నా సత్తా నాకు ఉంది. కానీ డబ్బులు పెట్టి నేను విద్యను కొనుక్కున్న తర్వాత నా పిల్లగాడు రేపు నా ఇద్దరు పిల్లలు వచ్చేసి అదే విధానంగా బిజినెస్ చేసిన అనుకున్న ఎగ్జాంపుల్గా చేసిన అనుకో, నేను తండ్రిగా నేను ఓడిపోయినట్టు. నేను నిజాయితీగా నేను ఎలా ఉంటున్నా, నిజాయితీగా ఉన్నాం. నా తాత నిజాయితీగా ఉన్నాడు, నా తండ్రి నిజాయితీగా ఉన్నాడు, నేను నిజాయితీగానే ఉన్నాం. నా పిల్లలు కూడా సేమ్ అదే విధానంగా, నా వంశం మొత్తం ఆ విధంగా ఉన్నప్పుడు మరి నేను అలా ఉన్నప్పుడు నా పిల్లలకు కూడా నేర్పాలి కదా. చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే మా తాత పొట్టు కొట్టేదంట మా నాయన. అదేవిధంగా చిన్నప్పుడు నేనేమైనా తప్పు చేస్తే మా నాయన పొట్టు కొట్టిండు. ఓకేనా, ఇప్పుడు నేను నా పిల్లలు ఏమైనా చేస్తే పొట్టు కాదు, ప్రేమతోటి దిగుతున్నా. ప్రేమతోటి అది ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా ప్రేమతోటి చెప్తున్నా. నన్ను మా నాయన పొట్టు కొట్టిండు, మా నాయన మా తాత పొట్టు కొట్టిండు. కానీ నేనేమంటే ప్రేమతోటి, నాన్న ఏదైనా తప్పు చేయక బిడ్డ అని ఇట్లా ముద్దించుకుంటా, నాన్న ఏమైనా తప్పు చేయక బిడ్డ అని ముద్దించుకుంటా, లాలించి ప్రేమించి చెప్తున్నా. ఒకవేళ ప్రేమ ఎక్కువైనా కానీ కష్టమే, ఒకవేళ కోపం ఎక్కువైనా కష్టమే. మరి రిజర్వేషన్ తక్కువైందన్న అన్నా, ఈటల రాజేంద్ర అన్న రిజర్వేషన్ తక్కువైందన్న, అన్నా కాసాని జ్ఞానేశ్వర అన్న రిజర్వేషన్ తక్కువైందన్న, అన్నా నిలమదన్న రిజర్వేషన్ తక్కువైందన్న, అన్నా కాసాని వీరేష్ అన్న రిజర్వేషన్ తక్కువైందన్న, అన్నా చొప్పర్ శంకర్ అన్నా బొర్ర జ్ఞానేశ్వర అన్నా పిట్టల నాగేశ్ అన్నా మీ అందరికీ పాదాపులి నమస్కారాలు పెడుతున్నాను. నాన్న మన ముదిరాజు జాతి పెద్దలకు అందరికీ నమస్కారాలు పెట్టరు. అది కింద పెట్టి నమస్కారాలు పెట్టు. నా పిల్లలతో మీకు దండాలు పెడుతున్నా, ప్రేమపూర్వక దండాలు పెడుతున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, ఒకవేళ నేను ఊపిరిగా ఉండి నాకు రిజర్వేషన్ నా పిల్లలకి ఏదైతే దూరం చేసిర్రో నేను మాత్రం ఖచ్చితంగా మరణించైనా సరే కానీ మీ దగ్గరికి చేరి
ఆత్మ పిశాసి లేక మీకు పిండాలు మాత్రం పెట్టికొస్తాం. ఎందుకంటే మీరు చేసినట్టు పోరాటంలో ప్రతి ఒక్కటి ఆ పేపర్లు ఇక్కడ మొత్తం ఇక్కడ ఆ పేపర్లు మొత్తం రైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం పేపర్లు ఇక్కడ ఈ పేపర్లకి ఇట్లా ఈ డాక్యుమెంట్లు ఆ బస్సు వద్దులే ఎక్కువ తెలియదు ఆ విధానంగా